ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ వారపు మాట్లాడిన ప్రోగ్రామ్కి మీ అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం. బాగున్నారు కదా? నిద్ర లేచారా? ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని ప్రార్థన అనుదినము కూడా చేస్తున్నానని చెప్పి నమ్ముచి ఉన్నారు. ఈ వారపు మాటగా యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వాక్యం చివరన నాకు ఎంతగానో నచ్చిన మాట మీ అందరి కోసం చదువుతాను. నేను మోషేకి తోడైనట్లు నీకును తోడైందును. దేవుడు ఆ దినమున 6 లక్షల మంది ఇశ్రాయేల్ జనాన్ని మోషే నాయకుడిగా నియమించుకుని దేవుడు ఎలాగైతే తోడై నడిపించుకున్నాడో, యెహోషువకి దేవుడు ఇచ్చిన వాగ్దానమే మోషేకి నేను ఎలాగైతే తోడై ఉన్నానో యెహోషువ నీకును కూడా నేను అలాగే తోడే ఉంటాను. ఈరోజు యెహోషువకి మోషేకి తోడైన దేవుడు నీకును కూడా తోడే ఉండబోతున్నాడు. 6 లక్షల మంది అండి. దానికన్నా పైగా ఇశ్రాయేల్ జనాన్ని వాళ్ళ నాయకులుగా వాళ్ళు వెళ్ళి ఉన్నారు. ఈరోజు నీ జీవితంలో కొన్ని సవాళ్ళు ఉన్నా, కొన్ని అకస్మాత్తుల పరిస్థితులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, నా వల్ల కాదేమో, నేను పాస్ అవ్వలేనేమో, నేను ఇంటర్వ్యూ చేయలేనేమో, ఇంటర్వ్యూ నా వల్ల క్వాలిఫై అవ్వదేమో, నాకు ఆ ఉద్యోగం రాదేమో, భారము తొలగదేమో అని చెప్పి ఈరోజు కొన్ని అసాధ్యమైన పనులు నీ జీవితంలో ఉన్నాయా? గమనించు. మోషేకి యెహోషువకి తోడే ఉన్న దేవుడే నీకును కూడా ఈరోజు తోడే ఉండబోతున్నాడు. కనుక ఈ వారంలో అసాధ్యమైన దాన్ని దేవుడు సాధ్యపరచబోతున్నాడు. నువ్వు ఊహించినవన్నీ కూడా దేవుడు నెరవేర్చబోతున్నాడు. కనుక ఆయన నీకు తోడే ఉండును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని యొక్క వాక్య పరిచయంలో మీ సహోదరుడు శామ్యూల్ జాక్ ఈ వారం అంతా దేవుడు మీకు తోడే నడిపించును గాక. థ్యాంక్ యూ.